మాచర్ల మారణ హోమానికి పాత్రధారి పిన్నెల్లి, సూత్రధారి జగనే అని టీడీపీ నేత మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాచర్లలో జరుగుతున్న దారుణాలకు పిన్నెల్లి కారణమని ఆయన తెలపడం జరిగింది. ఇప్పటికి చెప్తున్నారు వాళ్ళు, అంటే ఎంత అసలు భయకంపితులై ఉన్నారు ఆ ప్రాంతం వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తీరు, ఆయన స్థానిక సంస్థల్లో 77 స్థానిక సంస్థలు పంచాయతీలు జరిగితే 74 ఏకగ్రీవం అందరినీ బెదిరించి, ఇక మరీ ధైర్యం కూడగట్టుకుని ఎవరో ఇద్దరో ముగ్గురో వచ్చినట్టున్నారు. 74 ఏకగ్రీవం అయ్యాయి. తర్వాత 51 కేసులు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కుటుంబాల ఆత్మకూరులో అక్కడే ఒక 100 కుటుంబాలు ఊళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూసాం. తర్వాత ఒక బీసీ చంద్రయ్య అనే వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అసలు సినిమా పక్కీలో చంపుతారు. కొన్ని సినిమాల్లో మనం చూస్తున్నాం, విలన్లు ఒక చేయి మీద ఒకరు నిలబడడం, ఇంకొక చేయి మీద ఇంకొకరు నిలబడడం, 2 కాళ్ళ మీద ఇద్దరు నిలబడడం, ఒకరు చెస్ట్ మీద నిలబడి అడ్డంగా గొంతు కోయడం, గొంతు కోశారు చంద్రయ్య అనే వ్యక్తిని. అంటే ఆ రూల్ ఆఫ్ లా, అసలు చట్టానికి అతీతులు, ఆ నియంతృత్వం, అసలు సినిమా పక్కీలో ఆ గూండాయిజం ఒక డాన్ లాగా వ్యవహరించిన తీరు మనం చూసాం చంద్రయ్య అనే మర్డర్లో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మంత్రి పదవి ఏదో ఆశించినట్టున్నారు. సరే, మీరు ఒక ఈ కాస్ట్ ఈక్వేషన్స్లో రాదు అనే విషయంలో ఇవాళ కూడా పేపర్లో చూశాను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నాయనా, మీరు ఏ విధంగానైనా అతను ఆధిపత్యం సంపాదించుకో, డబ్బులు సంపాదించుకో, అది గ్రానైట్లా, తర్వాత సుమారుగా 2000 కోట్ల వరకు, అది గ్రానైట్ కానివ్వండి, మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఆ పక్కన బార్డర్ మనకు ఈ తెలంగాణ బార్డర్ ఉంది కాబట్టి ఇక వాళ్ళ చెక్ పోస్టులే నడుస్తున్నాయనేది అక్కడ ఎవరిని అడిగినా అది కామన్ నాలెడ్జ్, అది ఎవరిని అడిగినా చెప్తారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థానిక సంస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసింది మనం చూసాం. ఎవరు అక్కర్లేదు మాకు, డబ్బు, ఇసుక, మద్యం, డబ్బు. ఈ డబ్బుతో ఈ ప్రజాస్వామ్యయుతంగా కానీ ఇక ఏం లేదు. పోలీసులను కూడా మనం చూసాం ఏ విధంగా వాళ్ళు, పోలీసులను, రెవెన్యూ వ్యవస్థని కూడా, ఇద్దరిని మనకు కావలసిన వాళ్ళని మనం నియమించుకుందాం. ఇక్కడ కేంద్రంలో పెత్తందారి పోకడలను పదే చెప్తున్నారు. పెత్తందారి పోకడలు ఇక్కడున్నాయి. పెత్తందారులు, అసలైన పెత్తందారులు ఇక అధినాయకుడు, వాళ్ళ చుట్టూ ఉన్న 4, ఇసుక ద్వారా మద్యం డబ్బులు, దీన్ని ద్వారానే మేము గెలవగలం. ప్రజాస్వామ్యయుతంగా లేదు. చంద్రబాబు గారి మీదనే మనం చూసాం ఏ విధంగా ఎర్రగొండపాలెం కానివ్వండి, పొంగనూరు కానివ్వండి, రాళ్ళు వాళ్లే వేసి ఈయన మీద 307 కేసులు. ఎలక్షన్లకు ముందే బాబు గారి మీద, తర్వాత వాళ్ళ టీం మీద, మళ్ళీ ఇంపార్టెంట్ నాయకుల మీద రాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్లే వేయించి, దాడులు వీళ్లే చేయించి, కేసులు 307 కేసులు వీళ్ళ మీద, చిన్న పెట్టి కేసులు తెలుగుదేశం నాయకుల మీదేమో అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనేమో చిన్న పెట్టి కేసులు పెట్టడం మనం చూసాం. చంద్రబాబు గారిని ఏ విధంగా అసలు ఎలక్షన్ జరగనివ్వకూడదు, ఒకే పార్టీ ఉండాలి, అక్రమంగా మేము ఓట్లు గుద్దుకోవాలి. సో అధికారులను ఎస్ఐ స్థాయి నుంచి వాళ్ళని నియమించుకొని మనం చూసాం ఏ విధంగా ఎస్ఐ అక్కడ ఉన్నవాడు నియంత్రించలేకపోయాడు. 307 పెట్టి ఉంటే నిన్న బెయిల్ కూడా వచ్చేది కాదు. లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈవిడ 6th వరకు ఆయనకు పట్టుకోలేకపోయారు. 20 అది బయటకు వచ్చింది కాబట్టి ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరు రిలీజ్ చేశాడు, వెబ్కాస్ట్, ఇది కాదు అక్కడ వచ్చింది. అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ విధంగా ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా భయకంపితుడయ్యాడు అనేది ఎవరిని అడిగినా చెప్తారు. 2000 కోట్ల వరకు లూటీ. ఇదే మేము ఒక ప్యారలల్ డ్రా చేస్తున్నాం. మీరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేను చూస్తున్నాను ఈ 5 ఏళ్లుగా, ఆయన ఒకటే నమ్ముకున్నాడు, ఈ స్థానిక సంస్థల, ఈ సర్పంచులు లేదు, స్థానిక సంస్థలు లేదు, ప్రజాప్రతినిధులు లేదు, నా ఎస్సీ, నా ఎస్టీ, బీసీ, మైనారిటీ లేదు, ఎవరిని వినేది లేదు, ఏ సామాజిక వర్గం యొక్క సమస్యలు వినేది లేదు. కేవలం ఏ విధంగా ఎలక్షన్లు గెలవాలి, ఇక్కడ ఏదో బటన్ నొక్కడం, లేదా ప్రజాప్రతినిధులు కానీ మనుషులు కానీ కలిసేది లేదు. ఏదో బటన్ నొక్కుతున్నా మిగతావి ఇదిగో అక్రమ మద్యం, తర్వాత లిక్కరు, దీని మీద దోపిడీలు, తద్వారా ఈ దోపిడీ డబ్బును ఎలక్షన్లలో ఖర్చు పెట్టి
గెలవాలనే కుటిల ప్రయత్నం, దానికి వత్తాసుగా అనువైన అధికారులు వాళ్ళ రెవెన్యూలో కానీ పోలీసులో కానీ నియమించుకోవడం. దీనికి ఈసీ బ్రేక్ వేసినప్పుడు వీళ్లకు ఒక రకమైన వాళ్ళ యొక్క మానసిక సంతుల్యం దెబ్బతినడం. అయ్యా నేను ఒకటి చెప్తున్నా, 2019లో కూడా వీళ్ళు వెళ్ళి చాలా కంప్లైంట్స్ ఇచ్చారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంది అధికారులు మార్చారు. మీరు 151 సీట్లు గెలిచినప్పుడు మీరు మాట్లాడలేదు ఏమి. చంద్రబాబు గారు హయాంలో కూడా 2019 నేనున్నాను కదా, అప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. అప్పుడు నేను ఒక అధికారిగా అప్పుడే రిటైర్ అయ్యాను. మార్చినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. ఎన్నికలు సజావుగా జరిగాయి, ఎక్కడ దౌర్జన్యాలు జరగలేదు. అది పల్నాడు